అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి మరి మొక్కలు, పూలు, పండ్లతోని నిమజ్జనం చేస్తే మరి ఆ నీళ్ళన్నీ కూడా కలుషితం కాకుండా ఒక స్వచ్ఛమైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో మనకు నీళ్లు లభ్యమయ్యేది. కాలక్రమేణా ఈ యాంత్రిక జీవితంలో అంత భక్తి శ్రద్ధలతో చేస్తూనే ప్రకృతికి వ్యతిరేకంగా ప్రకృతిని నష్టం చేసే రసాయనతోని తయారు చేసినటువంటి వినాయకులను మనం తయారు చేసి 9 రోజుల పాటు వాటిని ప్లాస్టిక్ పూలతోని లేక రసాయనంతో తయారు చేసినటువంటి వినాయకులను పెయింట్ చేసి మనము 9 రోజుల పాటు ఆ దగ్గరలో ఉన్నటువంటి జలాశయాలలో నిమజ్జనం చేస్తే ఆ జలాశయాల్లో ఉన్నటువంటి అనేక జీవరాశులన్నిటి కూడా మరి రసాయనంతో కూడినటువంటి వినాయకులను నిమజ్జనం చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా కలుషితమై మరి అనేక జలాశయాలలో నివసిస్తున్నటువంటి ప్రాణులన్నీ కూడా మరి మరణించటం మరి ఈ సందర్భంగా మన అందరం కూడా గత కొన్నేళ్ల నుంచి చూస్తున్నాం. అందుకే ఈ వరంగల్ చారిత్రాత్మక నగరంలో ఉన్నటువంటి అనేక మంది యువ మిత్రులను గత కొన్నేళ్ల నుంచి కోరుతున్నటువంటి సందర్భంలో శివ సోదరులు బీటెక్ చేసి మరి ఒక పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక మంచి సంకల్పంతో జిఎస్కే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి మరి చాలా సరసమైనటువంటి ధరలకు మట్టి వినాయకులు అందియటం నిజంగా కూడా నగరంలో ఉన్నటువంటి భక్తులతో పాటు అనేక వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న యువతకు ఇది మంచి ఉపయోగం. కాబట్టి దయచేసి యువ మిత్రులను, భక్తులందరినీ కూడా కోరుతున్నాను, ఈసారి మనమందరం కూడా ప్రతిజ్ఞ చేసి మరి మట్టితో తయారు చేసినటువంటి వినాయకులనే పూజిస్తాం, పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, అనేక జలాశయాలలో మరి నివాసం ఉంటున్నటువంటి మరి అనేక జీవరాశులను కూడా కాపాడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి యావత్ ప్రజానికానికి వినాయక చవితి శుభాకాంక్షలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.